తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువుగారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. గురువుగారు నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు చాలా కష్టపడతారు, ఎంతో కొంత డబ్బు వస్తుంది, కానీ ఆ వచ్చిన డబ్బు కూడా ఇంట్లో నిలవదు. సో అది ఎందుకు అలా జరుగుతుంది అనేది తెలియదు, కానీ సో జరిగే దాని నుంచి, నష్టం నుంచి బయటపడాలి అన్నప్పుడు ఏదైనా పూజా విధానం కానీ, లేదంటే ఏదైనా స్తోత్ర పారాయణం కానీ ఉంటుందా గురువుగారు? సో అలా కష్టపడే వాళ్ళకి ఈ పరిహారాన్ని తెలియచేస్తారా? తప్పకుండా. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, శతకోటి దరిద్రానికి అనంత కోటి ఉపాయాలు ఎప్పుడూ ఉంటాయి. ఓకే. కానీ అన్నిట్లలో నేనేదో చేసేస్తాంటే ఉపయోగం ఉండదు. ప్రతి దానికి ఒక్కొక్కటి చెప్పబడి ఉంటుంది. ఇది దీనికే, ఇది దీనికే అని. తలనొప్పి వస్తుంది, మోషన్ టాబ్లెట్ వేసుకోం కదా, లేదు. కడుపులో నొప్పి వస్తుంది, తలనొప్పి టాబ్లెట్ వేసుకోం కదా, ఏదైనా పెయిన్ కిల్లరే కదా అని చెప్పి వేసుకోం కదా, లేదు. అలానే ఏ విధానానికి ఏది చేస్తే బాగుంటుంది, 10 రకాలు ఉంటాయి. ఆ 10లలో శ్రేయస్కరం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. ఆ గమనించుకొని చేస్తే ఆ చేసేటువంటి దాని మీద మనకు లక్ష్యం ఉండాలి, నిర్లక్ష్యం పనికిరాదమ్మా. గురి ఉండాలి, నమ్మకం ఉండాలి, భక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి. ఈ 5 లేకుండా మీరు ఏదైనా చేయండి, ఇసుక రేణువంత కూడా మనకు ఫలితం లేదు. ఫలితం లేనటువంటి దాన్ని పట్టుకొని పాకులాడుతూ భగవంతుడు లేడని మనం తీర్మానిస్తున్నాం ఇప్పుడున్న వాతావరణంలో. ఇటువంటి దానికి మనకు కనకధారా స్తోత్రం ఉందమ్మా. కనకధార స్తోత్రం అది అందరికీ తెలుసు, కానీ చాలామంది చేస్తుంటారు, అడుగుతుంటారు, గురుగారు కనకధారా స్తోత్రం మీరు ఎప్పుడో చెప్పారు, మేము చేస్తున్నామండి, కానీ మాకు అందులో ఫలితం ఏం కనిపించట్లేదండి అన్నారు. విన్నా 2-3 సార్లు బాగా కోపం వచ్చింది. నీ జన్మాంతం నువ్వు చేసినా నీకు ఫలితం రాదని చెప్పా. ఓకే. ఎందుకు చెప్పారండి? అలాంటి నా కోపిష్టైన పేర్లు కూడా ఈ మధ్యనే పెట్టారు. ఎందుకంటే అవతల వాళ్ళు బాగుపడాలి అని మనం చెప్తాం, మన మాట వినరని మనకు తెలుసు. నన్ను వాళ్ళు కనలా, వాళ్ళని నేను కనలా. కన్న తల్లిదండ్రి మంచి చెబితేనే నువ్వెంత అని చెప్పి బయటికి గెంటేసే రోజులు ఇవి. మనం చెబితే వింటానని కాదు, కానీ మన ధర్మం ఒకటి ఉంటుంది కాబట్టి చెప్పవలసిన మనం చెబుతూ ఉంటాం. ఎట్టాగో వినరు. అవి వినకపోగా ఆయన శాపనార్థాలు పెడతాడు, కోపిష్టవాడినటువంటి పేర్లు కూడా ఈ మధ్య నేను శాపాలు పెట్టేటువంటి మంత్రశక్తి నా దగ్గర ఉన్నప్పటికీ కూడా నేను నిజంగా శాపాలు పెట్టేవాడిని అయితే నా దగ్గర ఆ మాట అనగలరా మీరు అని ప్రశాంతంగా ఉండగలరా? అస్సలు. ఇది గమనించాలి. అంటే ఎందుకు వచ్చిందంటే మీ విషయము చెప్పడం ధర్మం. నేను నీ జన్మాంతం చేశాను, నీకు ఫలితం రాదన్నా. అదేంటంటే అన్నారు. అవును, ఇప్పుడు కనకధారా స్తోత్రం అనేటువంటిది ఆ ఇల్లాలు ఏమీ లేవు తినటానికి, 2 ఉసిరికాయలు ఉన్నాయి. నివేదన పెట్టినప్పుడు భౌతిక భిక్షాందేహి అని ఆదిశంకరాచార్య వారు వచ్చినప్పుడు ఏమనలేక ఆ 2 ఉసిరిపళ్ళు తీసుకొచ్చి ఆయనకి ఇచ్చింది. ఆవిడ పరిస్థితిని గమనించుకున్నాడు ఆయన. అక్కడ కూర్చొని చక్కగా అలా నిలబడి పారాయణ చేసేసాడు. బంగారు ఉసిరికాయలు కింద పడ్డాయి. కనక వర్ష ధారణ పడింది అక్కడ. మరి కనకధారా స్తోత్రం, కనక వర్షధారా స్తోత్రం, ధనధారా స్తోత్రం, దీనికి అనేక పేర్లు ఉన్నాయి. కానీ మన కనకధారా స్తోత్రం అంటే మాత్రమే మనకు అర్థమవుతుంది. కనక వర్షధారా స్తోత్రం అంటే అర్థం కాదు. అదేవిధంగా కొత్తగా మీరు పేరు పెట్టారంటారు. కనక వర్షం పడింది కదండి అక్కడ. మరి మన ఇళ్లలో మనం చేస్తుంటే మనకి ఎందుకు పడట్లేదు అట్లా? ధర్మం పాటించనందుకు. ముందు మనలో ఒక సంస్కరణ లేదు. మీ దగ్గర 1,00,000 రూపాయలు నేను అనుకోండి, మీకు గుర్తొచ్చేది ఏంటి? ఆ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి, ఏం చేయాలనే విషయం గుర్తొస్తుంది. రూపాయి కూడా లేదు. రేపు పొద్దున్న పేకల మీదకి వచ్చిందప్పు, భగవంతుడు నువ్వే దిక్కంటాం మన బ్రతుకునేవి. అది నిజమే గురువు. కాబట్టి భగవంతుడు కూడా ఏంటంటే ఓసర వెళ్ళి వీడికన్నా చాలా ఉత్తమమైంది. అది ప్రమాదం వస్తే మాత్రమే రంగులు మారుస్తుంది, కానీ వీడు ఇట్లా కాదు, అవసరానికి తగ్గట్టుగా రంగులు మారుస్తుంది. ఆయన విడిచి కూర్చున్నాడు, ఆయన నాకేం సంబంధం అని చెప్పి. కానీ అమ్మా, మనకి ఏదో కావాలి అనే ఆలోచన తీసేసి క్షేమార్థం, సర్వక్షేమార్థం, నేను క్షేమంగా ఉంటే నా తల్లిదండ్రి, నా భార్య బిడ్డలు క్షేమంగానే ఉంటారు.
అంతేకాకుండా నా నుంచి ఇంకో 10 మంది క్షేమంగా ఉంటారు. అది ఎట్లా ఉంటారు? మీరు క్షేమంగా ఉంటే 10 మంది ఎలా క్షేమంగా ఉంటారంటే, ఇప్పుడు నేను ₹1 సంపాదించుకొని ప్రశాంతంగా ఎలాంటి అప్పులు సుప్పులు లేకుండా క్షేమంగా ఉంటే, నేను ఇంట్లో పాలకను, పెరుక్కను, వెచ్చాలకను, సూపర్ మార్కెట్ తెచ్చుకోవడం, కరెంటు బిల్లును, ఆ బిల్లును, ఈ బిల్లును, ఏదో ఒకటి నెలకు 15,000 ఎంతో ఖర్చు అవుతాయి సుమారుగా అనుకుందాం. అంటే మనం బియ్యం కొంటున్నామంటే రైతుకు ఉపయోగమేగా, పాలు కొంటున్నామంటే పాడి, బియ్యం కొంటున్నామంటే పంట, పాడి పంట బాగుంది అంటే మనం బాగుంటేనే అవి కూడా బాగుండేది. అలా క్షేమార్థం తల్లి, క్షేమంగా చూడు తల్లి, నన్ను అనద్దు, క్షేమంగా చూడు తల్లి, నమస్కారం చేసుకొని పారాయణ చేయడం మొదలుపెట్టండి, కాపాడుతుందమ్మా. దానికి ప్రధానంగా ఖచ్చితంగా ఇది జరుగుతుంది అంటానికి నేనే ప్రత్యక్ష సాక్ష్యం. 4 సంవత్సరాల క్రితం నేను శివరాత్రి రోజు నాడు 24 గంటలు మహాశివరాత్రి క్రతువు చేయాలని సంకల్పం చేశాను. 5 రోజులు టైం ఉంది, చేతిలో ₹1 లేదు అప్పుడు. అంటే ఆ కార్యక్రమం చేయడానికి అంత మొత్తం ఏర్పాట్లు చేయాలి. ఆ రోజు రాను వచ్చింది. కూకట్పల్లిలో ఒక స్కూల్ తీసుకున్నాము. 24 గంటలు పూర్తి వచ్చిన వాళ్ళందరికీ ఎక్కడా లోటు లేకుండా అన్ని ఏర్పాటు చేశాము. అందరి చేత హోమాలు చేయించాము. ₹7 లక్షల రూపాయలు ఖర్చు అయింది. చేతిలో ₹1 లేదు, కార్యక్రమం ఆగలేదు. అది ఎలా సాధ్యమైంది? అదే మా గురుగారితో ఇదే విషయం గురించి డిస్కషన్ చేస్తే కనకధార స్తోత్రం పారాయించి అన్నారు. అది మొదలుకొని చేయడం మొదలుపెట్టా. ఇంకా ఒకవేళ నేను బండి మీద వెళ్తున్నప్పుడు వింటూ ఉండేవాడిని, చెవిలో పెట్టేసుకొని బండి మీద వెళ్ళిపోయేవాడిని, వింటూ ఉండేవాడిని. ఎటున్నా వెళ్ళినా సరే ఇంట్లో ఉండి మాత్రం పారాయణ చేసుకుంటూ ఉండేవాడిని. మరి దాని ప్రభావమేగా ₹7 లక్షల ఖర్చు అయిందమ్మా కార్యక్రమానికి. ₹1 దగ్గర లేకుండా మొదలుపెట్టా. ₹1 ఎవరికి అప్పు లేకుండా పూర్తి అయిపోయింది ప్రోగ్రామ్. అలానే ఇప్పటి ఇవాళకి నేను 630, 640, నిన్నటికి 600 పూర్తయిందమ్మా. ఏది ఈ కనకధార స్తోత్రం నేను 900 పారాయణ చేయాలని సంకల్పం చేశాను. ఇప్పటికి నిన్నటి వరకు 600 వరకు పూర్తయింది. నిన్నటి వరకు 600 సార్లు పూర్తి చేయాలి. 25వ తారీఖు కల్లా మొత్తం 900 సార్లు కనకధారా స్తోత్రం పారాయణ చేయాలి. ఆ కనకధారా స్తోత్రం పారాయణ కనుక ఏది ఆశించకుండా చేస్తే ప్రతి కుటుంబం ఎంత క్షేమంగా ఉంటుందో నాకు తెలుసు. ఆ రకంగా ప్రతి కుటుంబం అంత క్షేమంగా ఉండాలని ఒక ఉద్దేశంతో 900 సార్లు పారాయణ చేయాలని చెప్పి మొదలుపెట్టి నిన్నటి వరకు 600 పూర్తి చేశానమ్మా. 25వ తారీఖులో నేను 900 పూర్తి చేస్తాను. పూర్తి చేసి 900 సార్లు అంటే 21,600 శ్లోకాలమ్మా. 21,600 శ్లోకాలు. అందులో 24 శ్లోకాలు మొత్తం. అది అందులో 6 ఫలశ్రుతి శ్లోకాలు, ఉపశ్లోకాలు అంటారు వాటిని. 18 స్తోత్రాలు, 18 శ్లోకాలు అష్టాదశ శక్తిపీఠాలకి నమూనా, 24 శ్లోకాలు అనేటువంటి సావిత్రి మహామంత్రానికి మూలం, సావిత్రి మహామంత్రానికి మూలార్థం. ఇలా తీసుకొని ప్రతి ఒక్క జీవికి దాని యొక్క ప్రతిఫలం తీసుకోగలగాలి. పడేటువంటి కష్టానికి వచ్చేటువంటి దానికి కుటుంబం ఎదగలేకపోతుంది. ప్రతి ఒక్క జీవి దాని యొక్క పరమార్థాన్ని స్వీకరించగలగాలి, వాళ్ళ ఒక ప్రత్యక్ష అనుభూతిని పొందాలని చెప్పి 900 సార్లు సంకల్పం చేశా. 600 సార్లు నిన్నటితో పూర్తి అయిపోయిందమ్మా. 25 లోపు మిగిలింది కూడా పూర్తి చేసుకొని 25వ తారీఖు రోజు నాడు ఇందాక కూడా ఒక వీడియోలో చెప్పుకున్నాం మనం, లలితా సహస్రనామం 18 సార్లు నేను చేస్తున్నాను అని చెప్పి. ఇది 900 సార్లు పూర్తి అయిన తర్వాత ఆ 900 సార్లు చేసినటువంటి ఆ పూజ ధారాదత్తం, 18 సార్లు లలిత సహస్రనామం చేసినటువంటి ధారాదత్తం, ఈ 2 ధారాదత్తాలు చేసి శ్రీచక్రరాజ నిలయ అష్టాదశ శక్తిపీఠ మహాశక్తి పీఠార్చనలో ఆ యంత్రాన్ని ప్రసాదంగా అందరికి ఇస్తే, ఆ యంత్రం ఏ గడపలో అయితే ఉంటుందో ఆ గడపలో 12 సంవత్సరాల పాటు అయితే కష్టం అనే మాట రాదమ్మా. దానికి సంకల్పం చేసి మనం భూమి మీదకి ఏదో పని మీద వచ్చాం. కొంతకాలం తెన్నెంట్ ఒక ఇంట్లో మనం ఉంటాం, ఇంకో ఇంటికి వెళ్ళాల్సి వస్తే ఇల్లు ఖాళీ చేసేస్తాం, రెంట్కి వస్తాం. కాబట్టి ఈ భూమి మీదకి మనం రెంట్కి వచ్చాం, ఎంతకాలం మనం ఉంటామో తెలియదు. ఆ రెంటు సమయం పూర్తయ్యేలోపు మనం వెళ్ళిపోయిన తర్వాత కొన్ని జీవితాలు సుఖంగా తినగలగాలి. ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. వెళ్ళేలోపు మాత్రం కొంతమంది జీవితాలు సుఖంగా ఉన్నాయి, అమ్మయ్య ఈ ఒక్క విధానం వల్ల 12 సంవత్సరాల పాటు మా కుటుంబాలకు ఇబ్బంది లేదని చెప్పి ప్రతి ఒక్కరు అనుకోగలగాలి. ఆ తర్వాత మనం అప్పటి వరకు మనం ఉంటామో తెలియదు. కట్టొచ్చి 40 ఏళ్ళు అయింది, ఎంతకాలం ఈ కట్టెక్కడ ఉంటుందో తెలియదు. వెళ్ళేలోపు ఉపకారం అనేటువంటిది ఇక్కడికి వచ్చినందుకు ఏదైనా చెయ్యాలి. మనకంటూ ఒక పేజీ ఇందులో కాదు, భగవంతుడి యొక్క దృష్టిలో ఉండాలి. దానికి 10 మందికి ఉపయుక్తంగా ఉండేటువంటి చేయాలంటే ఏంటంటే కొన్ని ప్రక్రియలు ఇప్పుడు చేసేటువంటి అష్టాదశ శక్తిపీఠ మహాశక్తి పీఠార్చన భూతకాలంలో జరగల, భవిష్యత్తులో చెప్పలేం. వర్తమానం అనేటువంటిది ఇప్పుడే. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఊరికే ఎట్లా పెడితే అట్లా ఏదైతే ఎప్పుడో మనకి ఈ డేట్ కుదిరింది కదా అని మనం అనుకోకూడదు. చాలామంది ఏమన్నారంటే, గురుగారు ఇప్పుడు మీరు
తొందరపడుతున్నారేమో అండి, ఈ సమయం మీరు దాటించండి అని. ఏ అన్న, సంక్రాంతి అయింది కదా, అందరూ పండగలు అటు ఇటు వెలుస్తుంటారు, ఇబ్బందులు పడతారు. నాకెందుకు అది, నా ఇష్టం వచ్చినప్పుడు చేయడానికి కాదు కదా అది, దానికి కొన్ని తిథివార నక్షత్రాలు కలిసి రావాలి. అంతే. ఆ కలిసి వచ్చినప్పుడు చేస్తే ఉపయోగం. ఆ కలిసి రాకుండా నేను ఎప్పుడు నాకు కుదిరినప్పుడు అందరు కుదురుతున్నప్పుడు తీసుకెళ్ళి ఒక ఆదివారం పెట్టుకుంటాను అనుకుంటే సెట్ అవ్వదు కదమ్మా అది. దానికి ఆ తిథివార నక్షత్రాలు కలవాలి, కలిసి వచ్చినప్పుడు ఆ యోగం కలిసి వస్తుంది. ఆ యోగం ఏ రోజైతే వస్తుందో ఆ రోజే నేను చేసుకుంటా. ఎవరికి ఎంతమందికి అదృష్టం ఉందో తెలియదు, ఎంతమందికి జీవితం మారబోతుందో తెలియదు, ఎంతమంది అదే దురదృష్టంలో ఇస్తారో తెలియదు, కుడితి తొట్లో ఎలకలాగా ఎంతమంది ఇస్తారో తెలియదు. అందులో నుంచి బయటకు వచ్చి ప్రపంచం విశాలమైంది కాబట్టి మనకు నచ్చిన వైపు జీవితాన్ని ప్రశాంతంగా ఉంచుకునే వాళ్ళు ఎంతమందో తెలియదు, ఆ యోగం ఎంతమందికి లభ్యమవుతుందో తెలియదు. బట్ ఆ సమయాన్ని మాత్రం నేను దాటించదలుచుకోలేదండి అని చెప్పి కొంతమందికి చెప్పడం జరిగిందమ్మా. ఆ రకంగా ఈ యొక్క కనకధారా స్తోత్రం తెలిసి చేసిన తెలియక చేసిన, వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారనైనా చెయ్యి, కానీ నాకు ఇది కావాలని మాత్రం చేయొద్దు. ఓకే, ఇది కోరి నేను చేస్తున్నా, ఫలాపేక్ష లేకుండా చేయాలి. కర్మ చేయటం మన కర్తవ్యం, ఫలితం పరమేశ్వరాధీనం. ఓకే, పరమేశ్వరాధీనం కాబట్టి నేను కర్మ చేయనంటే కుదరదు కదా. రోజు తింటున్నావుగా, ఎలా ఎందుకు తింటున్నావు మరి? నువ్వు రోజు నిత్య జీవితంలో కాఫీ తాగుతున్నావో, టీ తాగుతున్నావో, తింటున్నావో, పడుకుంటున్నావో, అన్నీ చేస్తున్నావు కదా, అలానే ఇది కూడా నీ జీవితంలో ఒకటి అలా పెట్టుకో. అలా పెట్టుకున్న తర్వాత నీ జీవితం బాగుపడకపోతే అప్పుడు నన్ను వచ్చి నిలది. గురుగారు, మరి కనకధారా స్తోత్రాన్ని అంటే నిత్యం పారాయణ చేయాలి అంటున్నారు కదా, వినమనండి, కనీసం కొన్ని రోజులు వినండి. అంటే మొత్తం అసలు ఆ ఒత్తులు అవన్నీ కూడా అంత తేలిగ్గా అందరికి రావు. అవన్నీ అంత తేలిగ్గా వస్తే ఇంకే బ్రహ్మాండం. కాబట్టి కొన్ని రోజులు కంటిన్యూగా వినాలి. ముందు వింటున్నప్పుడు చూడండి, అది 10 నిమిషాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చెప్పింది ఉంది చక్కగా. ఖచ్చితంగా నాకు తెలిసి 8.5 నిమిషాలు ఉంటుంది అది. అది పెట్టుకొని కనకధారా స్తోత్రం చూస్తూ ఆవిడ చెప్పింది వింటూ ఉంటే ఒక 10 రోజులకి వచ్చేస్తుందండి. రోజు పారాయణ చేసుకుని ఒకసారి జీవితంలో అంతకన్నా కావాల్సిందే ఉంది. ఇప్పటివరకు గతం పాపం, గతం దుఃఖం, గతం దారిద్ర్యమేవచ ఆగతాత్ సుఖ సంపత్తి పుణ్యాత్ తవ దర్శనం. గతంలో పాపమే చేశాం, వదిలేసే. గతం దుఃఖం, ఆ దుఃఖాలు మనకొద్దు. గతం దారిద్ర్య నాశనం, ఇప్పటివరకు ఉన్నటువంటి అన్నీ కూడా నాశనంగా అయిపోవాలి. ఏం కావాలి ఇప్పుడు నీకు? ఆగతాత్ రావాల్సింది సుఖ సంపత్తు పుణ్యాత్ తవ దర్శనం, అంతే అని చెప్పుకోండి. దానికే రేపు 25వ తారీఖు రోజు నాడు కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. ఆ యంత్రరాజంతో ఇంటికి వెళ్ళండి, ఆ ఇద్దరు ఇంట్లో వచ్చి కూర్చుంటారు. ఓకే గురుగారు, మరి ప్లేస్ ఎక్కడ, ఏంటి? వీక్షకులు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావడానికి అది ప్లేస్ నేను 2 ప్రదేశాల్లో అనుకుంటున్నానమ్మా. 23వ తారీఖు ప్లేస్ ఎక్కడ అనే విషయం నేను వివరిస్తాను. ఓకే గురుగారు, ఎందువల్లనంటే ఇతపూర్వం 2-3 సార్లు తొందరపడి కొన్ని ప్రక్రియలు చేసినప్పుడు చాలామంది వస్తున్నామన్న వాళ్ళు పాపం దానికి కట్టాల్సిన అమౌంట్లు అవన్నీ కట్టి కూడా ఆ టైంకి వాళ్ళు రాలేకపోయారు పాపం. వాళ్ళకు వండిన భోజనాలు అవన్నీ కూడా వృధా అయిపోయినాయి. అయ్యో, పెట్టకపోతే నష్టం లేదు, వండి పారేయటం అనేటువంటిది చూసి అవి కొన్ని పదార్థాలు ఎక్కువసేపు ఉండవు. అవునవును. అలా అని చెప్పి చల్లారిపోయిన తర్వాత తీసుకెళ్ళి ఎవరికైనా ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. దానివల్ల 1-2 సార్లు జరిగింది. కాబట్టి 23వ తారీఖు వరకు, 22, 23 వరకు ఎందుకంటున్నా అంటే ఖచ్చితంగా మనకి ఎంతమంది ప్రత్యక్షంగా వచ్చే వాళ్ళు ఎంతమందిని తెలుస్తారు కనుక అప్పుడు నేను 2 ప్రదేశాలు, ఒకటి ఎల్బీ నగర్, రెండోది నా టెంపుల్ ఒకటి ఉంది పరిసరాల్లో, ఎక్కడ చేస్తాను అనేటువంటి విషయం ఆ రోజు నేను వివరిస్తా. ఖచ్చితంగా ఇంతమంది వస్తున్నారు అంటే అంతమందికి నేను భోజనాలన్నీ కూడా నేను చూసుకోవాలి. గబిక్కిన వస్తున్నారనే ఉద్దేశంతో నేను మొదలు పెట్టేసేసి గురుగారు మేము అనుకున్నాం కానీ రాలేకపోయాని చెప్పి ఆ టయానికి చెప్పేసేస్తే వాళ్ళు మనం వాళ్ళకి ప్రసాదాలను మనం పంపించినప్పుడు భోజనాలు వృధా అయిపోతాయి. ఒక మనిషికి మనం పెట్టకపోయిన నష్టం పారేయకూడదు కదమ్మా. అందుకే నేను ఆ వెన్యూ ఎక్కడ అనేటువంటి విషయం 22, 23 తారీఖులో. ఓకే గురుగారు, తప్పకుండా. సో కనకధారా స్తోత్రం గురించి చాలా చక్కటి వివరణ తెలియజేశారు. సో నిత్య రూప కల్పనలో మనకి కనకధారా స్తోత్రాన్ని కూడా రోజువారీ కార్యక్రమంలో భాగంగా అలవాటు చేసుకోవటం మంచిది అని అన్నారు. సో వీక్షకులు వాళ్ళ సమస్యల నుంచి గట్టెక్కాలి అని అంటే సో ఖచ్చితంగా పారాయణ చేస్తారని నేను అనుకుంటున్నాను. చాలా చక్కటి వివరణ తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు.